వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. కొంతమందిని చూస్తే కొందరు మనతో మెయింటైన్ చేసేటటువంటి రిలేషన్షిప్ని చూస్తే మనకు ఎలా అనిపిస్తుంది అంటే, అరే వాళ్ళు నిజంగానే వాళ్ళ లైఫ్లో అంత ప్రయారిటీ మనకి ఇచ్చారేమో, నిజంగానే వాళ్ళ లైఫ్లో మనకి అంత గౌరవాన్ని ఇస్తున్నారేమో, నిజంగానే వాళ్ళు మనతో అంత ప్రేమగా ఉంటున్నారేమో అని మనం ఫీల్ అవుతాం. కానీ వాస్తవం ఏంటో తెలుసా? అసలు వాళ్ళు మనల్ని ప్రేమగా ఉండట్లేదు, మనల్ని ప్రేమించట్లేదు, మనకి గౌరవం ఇవ్వట్లేదు, మనమే వాళ్ళ లైఫ్లో ఒక భాగము అన్నంతగా వాళ్ళేమి రిలేషన్ మెయింటైన్ చేయట్లేదు మనకి. కాకపోతే ఆ రకంగా నటిస్తున్నారు టైంపాస్కి అనమాట. వాళ్ళకి ఏంటి అంటే ఇలా టైంపాస్ చేయటమే ఒక అలవాటు. కానీ మనదైతే జీవితం కదా, మన టైం పాస్ వల్ల ఇంకొకరి లైఫ్ స్పాయిల్ అవ్వే అవకాశం ఉంది అనేది వాళ్ళు కొంచెం కూడా ఆలోచించరు అనమాట. కాబట్టి మనము ఎలా ఉండాలి అంటే, ఇలాంటి నాటకాలను, ఇలాంటి ఫేక్ రిలేషన్షిప్స్ను నమ్మి మన జీవితాన్ని చేతులారా నాశనం అనేది చేసుకోకూడదు. ఎందుకు అంటే మనకి పిచ్చ క్లారిటీ ఉండాలన్నమాట. అవతలి వాళ్ళు ఏ ఇంటెన్షన్తో మనతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అనేది, వాళ్ళు మనతో మెయింటైన్ చేసే రిలేషన్షిప్ మీద మనకి ఖచ్చితంగా క్లారిటీ ఉండాలన్నమాట. ఎందుకంటే కొన్ని రోజులు పోయినాక ఇదేంటి నువ్వు నాతో ఇంత కేరింగ్గా ఉన్నావు, ఇంత ఫ్రెండ్లీగా ఉన్నావు, ఇంతలాగా నా లైఫ్లో భాగమైపోయావు కదా అని మనం ఎప్పుడైతే మాట్లాడతామో, అటు సైడ్ నుంచి వచ్చే ఆన్సర్ ఎలా ఉంటుందంటే, అది నీ తప్పు, నేను అందరితోనూ ఫ్రెండ్షిప్ ఇలానే చేస్తాను, నన్ను చూసి అలా ఫీల్ అవ్వమని నీకెవరు చెప్పారు, అది నీ తప్పు. అలా ఎమోషనల్గా కనెక్ట్ అవటం. నేను ఎమోషనల్ టైప్ కాదనమాట, నేను ఇలాగే ఉంటాను ఎవరితో అయినా అని చెప్పేసి అంటారనమాట. ఇప్పుడు మనము వాళ్ళ లైఫ్కి మేకై కూర్చుంటాంరా దేవుడా అని వాళ్ళు ఫీల్ అయినప్పుడు, ఇదేదో చూస్తుంటే ఎక్కడి నుంచి ఎక్కడికో దారి తీసేలాగా ఉంది, వీళ్ళని ఇంకా వదిలించేసుకోవాలి, ఇంకా 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 ఇన్వాల్వ్ అయిపోతే మనకి డేంజర్ అని అవతల వాళ్ళు ఫీల్ అయినప్పుడు వాళ్ళు చెప్పే ఆన్సరు ఇలాగుంటుంది అనమాట. కాబట్టి ఎవరితో ఎంతవరకు క్లోజ్గా ఉండాలి, ఎవరు ఎంతవరకు నటిస్తున్నారు, ఎవరు ఎంతవరకు రియల్గా రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తున్నారు, అది ఫ్రెండ్షిప్ కానివ్వండి ఏదైనా కానివ్వండి అనే క్లారిటీ మనమే ఉండాలన్నమాట. ఎందుకు అంటే ఏది ఫీల్ అయినా ఏదైనా లాస్ట్కి ప్రపంచం ఎలా ఉందంటే, నీ ఫీలింగ్స్ నువ్వు ఫీల్ అవుట్, నీ ఎమోషన్స్ నీ తప్పు, మా తప్పు ఎక్కడా కాదు కదా అని తప్పించుకునే లోకం అన్నమాట. కాబట్టి ఫ్రెండ్స్ జర జాగ్రత్త, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి ఫేక్ ఫ్రెండ్స్తో, ఫేక్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసే వాళ్ళతో, ఫేక్ ఎమోషన్స్ అని చెప్పేసి మన ఎమోషన్స్కి ఒక వాల్యూ లేకుండా తీసి పడేసే వాళ్ళతో, అసలు ఎమోషనల్ లెస్గా ఉండేటటువంటి వాళ్ళతో అన్నమాట. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ ఈ జీవితం అనే ప్రయాణంలో మనకి తారసపడుతూనే ఉంటారు. సో ఆ ఫేక్ ఏదైతే ఈ రిలేషన్షిప్ ఉంటుందో మనం కూడా ఫేక్గానే చూడాలి. దాన్ని ఎక్కడి వరకు కట్ చేయాలో అక్కడ వరకే కట్ చేయాలి, ఎక్కడ వరకు మెయింటైన్ చేయాలో అక్కడ వరకే మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని కంప్లీట్గా అవాయిడ్ చేద్దామన్నా కుదరదనమాట. ఎందుకంటే పెద్ద జర్నీ, ఈ జర్నీలో ఎంతో తగులుతూ ఉంటారు. ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకొని ముందుకు వెళ్ళాలి. బట్ కానీ ఆ ఎక్స్పీరియన్స్ తీసుకుని ముందుకు వెళ్ళాలి, కానీ ఆ ఎక్స్పీరియన్స్తో నువ్వే అక్కడ ఆగిపోకూడదు అనమాట. ఒకవేళ ఎవరైనా తారసపడ్డా కానీ వాళ్ళ గురించి తెలిసినాక జాగ్రత్త పడాలన్నమాట. అది నేను చెప్పాలనుకుంటుంది. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తేనే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.